హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. నేను మీ కిరణ్ గణేష్. తమ్నైల్ చూసి వీడియోలోకి వచ్చిన మీరు అసలు ప్లేస్ చూపించకుండా సిటీ చూపిస్తున్నాడేమో అనుకుంటున్నారా? అక్కడికే వెళ్తున్నాం. అంతకంటే ముందు దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్దాం, సరేనా? ఇప్పుడు మీరు చూస్తున్న రైట్ సైడ్ కోట ఛత్రపతి శివాజీ కట్టించిన కోట. చాలా సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేశారు. దాంట్లో మెయిన్ బాజీరావ్ మస్తాని సినిమా ఇక్కడే షూట్ చేశారు. ఇంకా అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ పూణేలోనే చాలా ఫేమస్ టెంపుల్, దగుడ్ సేత్ హల్వాయి గణేష్ టెంపుల్. ఇది 100 years ముందు నిర్మించారు. వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్. ఒక స్వీట్స్ వ్యాపారి దీన్ని నిర్మించాడు. రిచెస్ట్ టెంపుల్ ఇన్ పూణే. దీని స్పెషాలిటీ ఏంటంటే రోడ్లో నుంచే మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఒక గ్లాస్ లాగా ఉంటుంది. గ్లాస్లో అవతల వైపు మనకి దేవుడు దర్శనమిస్తాడు. నేను మా కొలీగ్స్ ఆఫీస్ పని మీద పూణే నుండి ముంబై వెళ్ళాల్సి వచ్చింది. అయితే పూణే నుండి ముంబైకి వెళ్ళాలంటే జస్ట్ 2.5 hours మాత్రమే. సో ఫ్లైట్లో వెళ్ళలేం. సో ట్రైన్లో వెళ్తే చాలా బాగుంటుందని విన్నాను. బట్ మేము బుక్ చేసుకోలేదు కాబట్టి అప్పటికప్పుడు ట్రైన్ దొరకదు. సో క్యాబ్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకోటి ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఈ రూట్ మనం వెళ్ళే పూణే ముంబై హైవే ఏదైతే ఉందో అది ఒక హాంటెడ్ ఫేమస్ హారర్ ఎక్స్ప్రెస్ హైవే అని తెలిసింది. ఇండియాలో చాలా ఏరియాస్లో మనం నైట్ టైం ట్రావెల్ చేయకూడని ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒకటే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న పూణే ముంబై ఎక్స్ప్రెస్ హైవే. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది భయంకరమైన హైవేస్ అనేసి ఆరా తీస్తే తెలిసింది. ఈ స్టోరీ గురించి తెలిసాక మాకు నిజంగానే గూస్ పింపుల్స్ వచ్చాయి. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఈ హైవే ఎందుకు ఇంత ఫేమస్ అని మాకు ముందు ఐడియా లేదు. మా ఆఫీస్లో ఒక కొలీగ్ పూణేలో ఉంటాడు. సో తనకి ఈ హైవే గురించి బాగా తెలుసు. తను చెప్పంగా కొన్ని వినింది, మరియు సోషల్ మీడియాలో గూగుల్లో కొన్ని వెతికితే దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేది తెలిసింది. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ మేమైతే సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది కల్పితము అవ్వచ్చు, లేదా నిజంగా జరిగిన కథ కూడా అయిండొచ్చు. కానీ ఒక బాలీవుడ్ నటి ఈ హైవేలో యాక్సిడెంట్కి గురి కావడం అయితే యథార్థ ఘటన. అసలు ఎవరు ఆ నటి, ఏం జరిగింది అనేది ముందు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ రోడ్డు నిర్మించిన కొత్తలో బాలీవుడ్కి చెందిన ఒక ప్రఖ్యాత నటి, మరాఠీ హిందీ భాషల్లో చాలా ఫేమస్, 2001వ సంవత్సరంలో తన షూట్ ముగించుకునేసి ఈ హైవేలో ట్రావెల్ చేస్తూ ఉండింది. అప్పుడు బాటన్ టన్నల్ దగ్గర యాక్సిడెంట్కి గురి కావడం జరిగింది. ఆ నటి పేరు నాకు తెలుసు, కానీ మనకు ఖచ్చితంగా ఆ దెయ్యం ఎవరో తెలియకుండా పేరు చెప్పకూడదు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే అలా గూగుల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వికీపీడియాలో వచ్చేస్తుంది. సో అలా చనిపోయిన ఆ నటి అక్కడే తిరుగుతూ ఉందని ప్రచారం. హైవేలో చాలా టన్నల్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది బాటల్ టన్నల్. అక్కడ చాలా స్టోరీస్ జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ యాక్సిడెంట్ జరిగిన ఒక 4 years తర్వాత, అంటే 2005లో ఒక ట్రక్ డ్రైవర్ తన స్టాక్ డెలివరీ చేయడానికి ముంబై వెళ్తూ ఉన్నాడు. అయితే తను ఆ రూట్లో వెళ్ళడం అది మొదటిసారి కాదు. దానికి ముందు చాలాసార్లు వెళ్ళాడు. కానీ ఈసారి తను వెళ్ళింది పౌర్ణమి రోజు రాత్రి. సమయం 1:30 తను ఎగ్జాక్ట్గా బాటల్ టన్నల్ రీచ్ అయ్యాడు. అదే సమయానికి అక్కడ ఒక 50 ఏళ్ల ఆడమనిషి ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని నిలబడి ఉంది అంట. అది చూసిన అతను వెంటనే బ్రేక్ వేశాడు. ఆగాక చూస్తే అక్కడ ఎవరూ లేరు. సరే, నిద్రమత్తులో అలా అనిపించిందేమో అని ముంబైకి వెళ్ళి స్టాక్ డెలివరీ చేసి నిద్రపోదాం అనుకున్నాడు. ముంబై రీచ్ అయిపోయేసి స్టాక్ డెలివరీ చేసి అదే ట్రక్లో పడుకున్నాడు. పడుకున్న కాసేపటికి అతనికి ఒక 50 years ఆవిడ ఏడుస్తూ ట్రక్లో కూర్చున్నట్టు వినపడింది. కళ్ళు తెరిచి చూస్తే తను తన చెస్ట్ పైన కూర్చున్నట్టుగా కనిపించింది. కాసేపటికే మళ్ళీ అక్కడ ఏమీ లేదు. సరే, మరుసటి రోజు జరిగిందంతా వాళ్ళ ఓనర్కి చెప్పాడు.
కానీ వాళ్ళ ఓనర్ దీనిని అంతగా పట్టించుకోలేదు. కట్ చేస్తే మరుసటి రోజు అదే టన్నెల్ దగ్గర అతను శవమై కనిపించాడు. పోలీసులు తీసుకెళ్లి పోస్టుమార్టం చేస్తే తను హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడనేసి నిర్ధారణ జరిగింది. ఇలాంటి కథలు పూణే పరిసర ప్రాంతాలలో తరచూ వినబడుతూ ఉంటాయి. కానీ ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. కానీ ఇక్కడ టన్నెల్ దగ్గర తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేలో 2 వీలర్‌కి అనుమతి లేదు. ఈ దారిలో రాత్రిపూట వెళితే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ పగలు చాలా అందంగా ఉంది. అందమైన కొండలు, విశాలమైన రోడ్లు, పొడవైన టన్నెల్స్. మొత్తంగా ఈ హైవే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కథల విషయానికొస్తే మనకి ఏది నిజమో తెలీదు గానీ, దీనిని ఇంకొక కోణంలో చూస్తే ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఓవర్ స్పీడ్. సో, ఇవే కాదు చాలా పెద్ద హైవేలలో స్పీడ్ వల్లనే చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ ట్రక్ డ్రైవర్ విషయానికొస్తే అతను ఆల్రెడీ అక్కడ కథలను విని విని ముందుగానే భయపడుతూ ఉండవచ్చు. లేదా ఆ రోజు తనకు నిద్ర సరిగా లేక, హెల్త్ సరిగా లేక రకరకాల ఆలోచనలో ఉండి ఉండొచ్చు. అదే ఆలోచనలతో నడుపుతూ ఇలా భ్రమకు లోనై ఉండొచ్చు. భయం ఎక్కువై హార్ట్ అటాక్ వచ్చుండొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏది ఏమైనా మంచి, చెడు, దైవం, దెయ్యం అన్నీ మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. దయచేసి అందరూ వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్పీడ్ తగ్గించి నడపవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంతలోనే మేము ముంబై రీచ్ అయిపోయాము. మరిన్ని విశేషాలతో ముంబై సిరీస్‌తో నెక్స్ట్ వీడియోస్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.